క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీ అయిన గెలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన సవాల్కు సిద్ధమన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఒకటి కాదు బీఆర్ఎస్ 8 జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిలా మాట తప్పకుండా పరిగి మక్తల్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. కేటీఆర్ గారు చేసిన సవాల్కు ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉండమను. మేము కూడా మళ్ళీ సవాల్ చేస్తున్నాను. మా కేటీఆర్ గారు చేసిన సవాల్కు ముఖ్యమంత్రి గారు దమ్ముంటే కట్టుబడి రాజీనామా చేయమనండి. 50,000 మెజార్టీకి తక్కువ మేము ఇక్కడ గెలిస్తే దేనికైనా సిద్ధం. గతంలో నేను 5 సంవత్సరాలు అక్కడ కొడంగల్ ప్రజలకు కానీ పార్టీలకు అతీతంగా చాలా పనులు చేసినాం, సేవ చేసినాం, అందుబాటులో ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది కొడంగల్లో. ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. అభివృద్ధి కూడా ఎక్కడ జరగడం లేదు. ఈ రుణమాఫీ అనేది కొడంగల్ సొంత నియోజకవర్గం కూడా 30-35%కి ఎక్కడ రుణమాఫీ కాలేదు. ఏ ఒక్క రైతు కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. అదే కాకుండా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు అవుతలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. తప్పకుండా మా కేటీఆర్ గారు చెప్పిన సవాల్కు మేము కట్టుబడి ఉన్నాం. దీని ఛాలెంజ్ నేను కూడా ఛాలెంజ్ తీసుకుంటున్నా. మేము 8కి 8 గెలవబోతున్నాము. ఎందుకంటే గతంలో మేము పని చేసినాం, అభివృద్ధి చేసినాం, మేము చేసిన అభివృద్ధి ఉన్నది, మేము చేసిన అందుబాటులో ఉన్నాం, అన్ని పనులు చేసినాం. కాబట్టి విశ్వాసం ఉన్నది కొడంగల్ ప్రజల మీద. తప్పకుండా వాళ్ళు చెప్పిన ప్రకారంగా నేను ఎంపీపీలుగా జెడ్పీటీసీలు గెలిచి చూపిస్తాం. దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి, వాళ్ళు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.